విజయవాడ ఇంద్రకీలాద్రిపై వరుస ఘటనలతో భక్తులు ఆగ్రహానికి లోనవుతున్నారు. పవిత్రమైన గుడిలో ఏం జరుగుతోందని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగునా అధికారుల సమన్వయం లోపం బయటపడడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది రోజుల క్రితం కనకదుర్గమ్మ ఆలయంలో విద్యుత్ కట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆ వివాదం మరొక ముందే మరో అపచారం చోటు చేసుకుంది. ఇక అమ్మవారికి శ్రీచక్ర అర్చనలో పురుగులున్న పాలను వాడటంపై భక్తులు మండిపడుతున్నారు. ఇంత నిర్లక్ష్యం ఏంటని అధికారులను ప్రశ్నిస్తున్నారు. పాలల్లో పురుగులు రావడం అనేది చిన్న విషయం కాదని, అధికారులు ఏం చేస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. శ్రీచక్ర అర్చనకు ఆవు పాలు వాడాల్సి ఉండగా టెట్రాపిక్ పాలు పెంపడంపై అర్చకులు అభ్యంతరం తెలిపారు. ఆలయ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ పెట్టారు. దీంతో అరగంట తర్వాత సిబ్బంది గోవు పాలు తీసుకొచ్చారు. అరగంట సేపు అర్చన నిలిచిపోయింది. ఈ ఘటనపై ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ ఆరా తీశారు. శాస్త్రం ప్రకారం దేవతామూర్తుల అభిషేకానికి పూజలకు ఆవు పాలు మాత్రమే వాడతారు. కానీ ఆలయ సిబ్బంది నిల్వ ఉంచిన టెట్రా ప్యాకెట్ పాలను వాడటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పవిత్రమైన పూజకు వాడే వస్తువుల నాణ్యతను తనిఖీ చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారని భక్తులు విమర్శలు గుప్పించారు. వెంటనే అప్రమత్తమైన ఆలయ యంత్రాంగం దిద్దుబాటు చర్యలకు దిగింది. బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆలయ చైర్మన్ ఈవో తెలిపారు. ఇక మరోవైపు అన్నప్రసాద కేంద్రం వద్ద భక్తులకు పెను ప్రమాదం తప్పింది. అన్నప్రసాద కేంద్రం వద్ద విద్యుత్ షాక్ తగిలింది. దీంతో వెంటనే ప్రసాద వితరణ నిలిపివేశారు. విద్యుత్ సరఫరాను ఆపేసి కొద్దిసేపు తర్వాత ప్రసాద పంపిణీని కొనసాగించారు. కోట్లాది మందికి ఆరాధ్య దైవమైన కనకదుర్గమ్మ గుడిలో వరుస ఘటనలపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులే ఇలా నిర్లక్ష్యం వహిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్లో అందిస్తారు. కాంతి, మొత్తానికైతే చూసుకుంటే విజయవాడ కనకదుర్గమ్మ గుడికి సంబంధించి అయితే ఎన్నో అపచారాలు జరుగుతున్నాయి. భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కనకదుర్గమ్మ ఆలయంలో మరొక అపచారం చోటు చేసుకుంది. శ్రీచక్రార్చనలో ఉపయోగించేటువంటి పాలలోనే పురుగులు రావడంతో అర్చకులు ఆ శ్రీచక్రార్చనను నిలిపివేసి మళ్ళీ పాలు కావాలి అంటూ కూడా వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ చేసి అరగంట సేపు ఈ ఏదైతే శ్రీచక్రార్చనకి సంబంధించినటువంటి పూజను నిలిపివేయడంతో ఏదైతే భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వరుస అపచార సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గడిచిన 15 రోజుల్లో ఇప్పటికీ 3 సంఘటనలు చోటు చేసుకోవడము. నిన్న కాక మొన్న ఆలయ ప్రాంగణంలో బర్త్డే వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో ఏదైతే దానిని నిలిపివేయడం జరిగింది. ఇక శ్రీచక్రార్చనలో ఉపయోగించేటువంటి పాలల్లో నిన్న ఉదయం ఈ పురుగులు కనపడినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. అసలు పాలు ఏదైతే అమ్మవారి అర్చనకు ఉపయోగించేటువంటి పాలు ఉంటాయో ఆ పాలని గోవుల నుంచి సేకరించకుండా టెట్రా ప్యాకుల నుంచి వాడడం ఏంటి అని కూడా అర్చకులు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ఈ రోజు భక్తులకు ప్రసాద వితరణ చేస్తున్న సమయంలో కరెంట్ షాక్ కొట్టడంతో కరెంటును నిలిపివేసి అధికారులు భక్తులకు ప్రసాద వితరణను కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అయితే ఇట్లా అధికారుల నిర్లక్ష్యం ఆలయంలో వరుస సంఘటనలు చోటు చేసుకోవడంతో భక్తులు మనోభావాలు దెబ్బతింటున్నాయి. దాంతో పాటు అర్చక స్వాములు కూడా ఏవైతే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారో అటువంటి వారికి కూడా అపచారం జరగడంతో ఆలయ ప్రాంగణంలో జరిగేటువంటి దీనిపైన అన్ని విషయాలపైన అధికారులు కొంత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇక ఏదైతే ఈ పురుగు వచ్చిన ఘటనలో అటు ఈవోతో పాటుగా చైర్మన్ కూడా ఈ అంశాన్ని పరిశీలించి వారితో సమీక్ష నిర్వహించినప్పటికీ కూడా వరుస సంఘటనలు ఇలా జరుగుతుండడంతో ఆలయంలో భక్తులు ఏం జరుగుతుందనే విషయానికి పైన భక్తులకు సంబంధించినటువంటి సెక్యూరిటీ రీజన్స్ కూడా కరెంట్ షాక్ కొట్టేంత వరకు కూడా అన్నప్రసాదం వితరణ చేసే ప్లేస్ లో ఈ ఏదైతే కరెంట్ షాక్ తగలడంతో కొంత ఆందోళన కలిగిస్తోంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కాంతి.